వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ రికార్డ్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 100% మీకు ఈ కార్ అయితే నచ్చిద్దండి. ఇవాళ డేట్ వచ్చేసరికి మే 20వ తారీఖు 2026 అండి. ఇప్పటి వరకు మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క కార్ కూడా సేల్ అయిపోయాయండి. ఈ కార్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ కార్ విషయానికి వస్తే మహీంద్రా బ్రాండ్కి సంబంధించిన XUV 300 W8 ఆప్షనల్ అండి. 2021వ సంవత్సరంలో నవంబర్ నెలలో తీసుకోవడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ 2022 ఇయర్లో తీసుకుంటే లైఫ్ ఎలా వస్తుందో సేమ్ లైఫ్ వస్తుంది అన్నమాట. 2036 నవంబర్ వరకు మనకి లైఫ్ వస్తుందండి. బ్లాక్ బీస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. చిన్న పాయింట్ బ్రష్తో కూడా ఇప్పటి వరకు చిన్న టచ్అప్ కూడా అవ్వలేదండి. ఒరిజినల్ పెయింట్ అన్నమాట. బ్లాక్ డార్క్ ఎడిషన్ని ఎవరైతే ఇష్టపడతారో చాలా మంచి ఆప్షన్ అండి. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్డ్ వెహికల్ అన్నమాట. ఈ కార్కి సంబంధించిన సర్వీస్ రికార్డ్ కూడా మనం ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% మీకు ఈ కార్ క్వాలిటీ అయితే నచ్చిద్ది. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి, ఆటో నగర్ రోడ్లో. ఈ కారు వీడియో వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కావచ్చు మీకు అవైలబుల్లో ఉండిద్దండి. ఈ కార్ కనుక ఒకవేళ సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది మీరు గమనించి నాకు కాల్ చేయగలరు. ఒరిజినల్ పెయింట్ అండి. మీరు కార్ దగ్గరికి వచ్చి ఒకసారి లుక్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి తీసుకోవచ్చా లేదా అనేది. 100% చెప్తున్నాను. ఈ కార్ దగ్గరికి వచ్చిన వారికి టైం వేస్ట్ అయితే అవ్వదండి. అండ్ మనం ఇచ్చే ప్రైస్ కూడా మీరు ఆల్ ఓవర్ మార్కెట్ అండ్ ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. 100% రీజనబుల్ ప్రైస్. మీకు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరు. అండ్ క్వాలిటీ పరంగా ఇంత క్వాలిటీ వెహికల్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉండదు. మీకు ఇక్కడ వెహికల్ చూస్తుంటేనే అర్థమైద్దండి. 100% మీకు ఎంత జెన్యూన్గా కార్ మెయింటైన్ చేశారనేది. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎలా అయితే వచ్చాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయి. ఒరిజినల్ బాడీ, ఒరిజినల్ పెయింట్. ఎక్కడ పాయింట్ బ్రష్తో కూడా టచ్అప్ అనేది అవ్వలేదన్నమాట ఇప్పటి వరకు. అండ్ ఈ కార్ వచ్చేసరికి ఎవరైతే షోరూంలో కార్ కొనుక్కున్నారో వాళ్ళే ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగిందండి. SUV సెగ్మెంట్లో మహీంద్రా తరపు నుంచి వచ్చిన కార్స్లో ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు XUV 300. మనకి మైలేజ్ పరంగా కూడా హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. అండ్ ఇది W8 ఆప్షనల్ వేరియంట్ కాబట్టి మనకి కంప్లీట్ ఫీచర్స్ వస్తాయన్నమాట. ఈ కార్ ఇప్పటి వరకు 1,10,000 కిలోమీటర్లు తిరిగిందండి. దానికి సంబంధించిన సర్వీస్ రికార్డు కూడా
మనం తీసుకురావడం జరిగింది. అది చూసిన తర్వాత ఈ కార్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కార్ అయితే మిస్ చేసుకోవద్దండి. ఎస్యూవీ సెగ్మెంట్లో డీజిల్ వేరియంట్లో సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న కార్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ మార్కెట్లో అని చెప్పొచ్చు. ఒకసారి మనం సర్వీస్ రికార్డ్ చూద్దాం. ఇక్కడ మనకి స్టార్ట్ అండ్ స్టాప్ ఇంజన్ బటన్ ఉండిద్దండి. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ ఇక్కడ కార్ చూసుకోవచ్చండి. 1,16,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కార్ ఇంజన్ వచ్చేసరికి అక్షరాల 5 లక్షల పైనే ఆరాంగా తిరుగుతాయండి. మంచి ఇంజన్స్. మీకు మహీంద్రా XUV 300కి యూజ్ చేసిన ఇంజన్ గురించి ఒక్కసారి మీరు యూట్యూబ్లో కావచ్చు ఎక్కడైనా చూడండి. 5 లక్షల పైన కిలోమీటర్లు తిరుగుతాయి. అండ్ వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. మీకు కార్ వచ్చేసరికి కేవలం ఒక 40,000 కిలోమీటర్లు తిరిగిన ఇంజన్ ఎలా అయితే ఉండిద్దో సేమ్ ఉండిద్ది అన్నమాట క్వాలిటీ పరంగా. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా షోరూమ్ మెయింటైన్ చేశారన్నమాట. షోరూమ్ సర్వీస్ చేసిన కార్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. ఏ చిన్న సౌండ్ వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా రీప్లేస్మెంట్ అనేది చేస్తారు, రిపేర్ చేయరు. సో షోరూమ్ మెయింటైన్ అంటే చాలామంది ఇష్టపడతారు. అండ్ ఇక్కడ మీరు కార్ ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్ సర్వీస్ రికార్డ్ అండి. మహీంద్రా XUV 300 వెహికల్ నెంబర్ AP39LM7856 ఆప్షనల్. ఇది వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ డేట్ నవంబర్ 2021లో తీసుకున్నారండి. మనకి లైఫ్ పరంగా 2036 నవంబర్ వరకు ఉంది. రిజిస్ట్రేషన్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మనకి పొల్యూషన్ ఉన్న డేట్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇన్సూరెన్స్ కూడా మనకి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. మనం డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటిది పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా ఏమైనా లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ప్రతి రిపోర్ట్ కూడా వస్తుంది అన్నమాట. కంప్లీట్ ఇన్స్పెక్షన్ అండి. ఇది ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అన్నమాట ఈ వెహికల్కి సంబంధించి. అండ్ ఇది ఇక్కడ చలానాస్ ఎంత పెండింగ్ చలానా ఒకటి ఉంది. ఇది కూడా పే చేసి కస్టమర్ ఇస్తారన్నమాట. ఒకవేళ పే చేయకపోతే మనకి టోకెన్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది అవ్వదు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాస్ట్ సర్వీస్ రికార్డ్స్. లాస్ట్ షోరూమ్కి వెళ్ళింది 1,13,433 కిలోమీటర్ల దగ్గర వెళ్ళిందండి. మీకు టైం టు టైం సర్వీస్ అయితే జరిగిందండి. మీరు అసలు ప్రతిదీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఓడోమీటర్ ట్యాంపరింగ్ నాట్ ఫౌండ్ అంటే ఓడోమీటర్ అనేది రీడింగ్ అనేది ట్యాంపర్ అవ్వలేదని దాని మీనింగ్ అన్నమాట తెలుగులో. నో యాక్సిడెంట్ రిపోర్ట్స్, ఏమి యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదు. అండ్ ఇక్కడ మీరు డేట్ వైజ్ చూసుకోవచ్చు. 1,13,000 కిలోమీటర్ల దగ్గర సర్వీస్కి వెళ్ళింది, 1,10,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళింది, 1,04,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళింది, అండ్ 93,000 కిలోమీటర్ల దగ్గర సర్వీస్కి వెళ్ళింది, 81,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళింది, 64,000 కిలోమీటర్ల దగ్గర సర్వీస్కి వెళ్ళింది, 56,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళింది, 45,000 కిలోమీటర్ల దగ్గర సర్వీస్కి వెళ్ళింది. సో ఈ విధంగా 33,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళింది, 20,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళింది, 9,000 కిలోమీటర్ల దగ్గర సర్వీస్కి వెళ్ళిందండి. అండ్ సర్వీస్ విజిట్ నెంబర్ 1 అంటే ఇది ఫ్రీ సర్వీస్ ఉన్నప్పుడు 1,200-400 కిలోమీటర్ల దగ్గర కూడా సర్వీస్కి వెళ్ళిందనమాట. ఇంతకన్నా జెన్యున్గా ఏ కారు కూడా మెయింటైన్ చేయలేరు ఎవరైనా సరే.
కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్ వెహికల్ అన్నమాట. అండ్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి, ఇంత జెన్యున్గా మీకు ఏ కార్ గురించి కూడా ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వెహికల్ కూడా 100% జెన్యున్గా ఉండిద్ది. మీకు టైం వేస్ట్ అయితే అవ్వదు, నాకు టైం వేస్ట్ అనేది అవ్వదన్నమాట. ఫుల్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్ వెహికల్స్ మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిద్దండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ, నేను పెట్టిన వీడియో కారు మీకు నచ్చినట్లయితే కంప్లీట్ వీడియో చూడండి. అప్పుడు మాత్రమే ఈ కారు గురించి మీకు క్లియర్గా తెలిసిద్ది. ప్రైస్ పరంగా కావచ్చు, కార్ క్వాలిటీ పరంగా కావచ్చు, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీకు ఇక్కడ ఫీచర్స్ ఒకసారి మనం గమనిస్తే, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ముందు ఫేస్ అనేది లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్తో వస్తుంది. అండ్ మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, డిఆర్ఎల్, డే రన్నింగ్ లైట్ అన్నమాట. ఇక్కడ మీకు ఏదైతే ఇది మొత్తం డిఆర్ఎల్ అండి. ఇంజన్ స్టార్ట్ చేయగానే ఇది మొత్తం లైటింగ్లో అయ్యిద్ది. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. దీనికి వచ్చేసరికి స్టీరింగ్ టిల్ట్ ఆప్షన్ ఉందండి. స్టీరింగ్ ఎటువైపు అయితే మనం రొటేట్ చేస్తామో అటువైపు ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అయ్యిద్ది. ఈ ఫీచర్ కూడా ఉంది. మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు కాబట్టి మనకు లైటింగ్ పరంగా అద్భుతంగా ఉండిద్ది అన్నమాట. అండ్ హైట్ కూర్చోవాలి, మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా ఉండిద్దండి. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం చాలా హైట్ ఉండిద్ది వెహికల్. అండ్ టైర్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 4 టైర్లు కూడా దాదాపుగా 70% అబోవ్ ఉంటాయండి. 15,000 నుంచి 20,000 కిలోమీటర్స్ ఆరాంగా తిరగవచ్చు. అండ్ ఇక్కడ సియాట్ బ్రాండ్కి చెందిన టైర్స్ చూడవచ్చు. అండ్ దీని సైజ్ కూడా మీరు చూసుకుంటే R17, అంటే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి R17 సైజ్ టైర్స్ అనేవి ఇచ్చారన్నమాట. అండ్ టాప్ వచ్చేసరికి మనకి రూఫ్ రైల్స్ అనేవి చూడవచ్చు, ఎలిగెంట్ లుక్ ఉంటుంది దానివల్ల. అండ్ సన్ రూఫ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అండి. చిన్న పిల్లలు ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఇక్కడ మిర్రర్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్. ఈ ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి ఆటో ఫోల్డబుల్. అండ్ సైడ్ క్లాడింగ్స్ వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చిన క్లాడింగ్స్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కార్ క్వాలిటీ, ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదు, ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. డ్రైవర్ డోర్కి మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి మనం లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు వితౌట్ కీ. కార్ అయితే మాత్రం ఎక్కడ పాయింట్ బ్రష్తో కూడా టచ్ అప్ అవ్వలేదండి. ఒరిజినల్ కార్ అన్నమాట. జస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు, నాది గ్యారంటీ. అండ్ ఏ డోరు ఏ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహీంద్రాకి సంబంధించిన లోగోస్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఈ గ్లాస్ కనుక చేంజ్ అయితే ఈ లోగో అనేది ఉండదన్నమాట. మీరు ప్రతి గ్లాస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి గ్లాస్ ప్రతి డోర్ కూడా మనం ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే మనం వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిద్దండి. అండ్ మీకు బ్యాక్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది వెహికల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బ్యాక్ కూర్చున్న వాళ్ళు రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తారు 100%. చాలా స్పేషియస్ వెహికల్. అండ్ ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా ఉండిద్ది. మీకు యాంబియంట్ చూసుకోవచ్చు, కలర్ కాంబినేషను. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 3 హెడ్ రెస్ట్తో పాటు ఒక ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ కూడా మనకి 2 హెడ్ రెస్ట్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ రూఫ్ కూడా చూసుకోవచ్చు అండి, ఎక్కడ డస్ట్ అనేది ఏమి ఉండదు అన్నమాట. వెల్ మెయింటైన్ కార్. అండ్ మనకి బ్యాక్ చూసుకుంటే XUV300కి సంబంధించిన బ్యాడ్జ్ లోగో W8 ఆప్షనల్. దీనికి మించి టాప్ ఎండ్ కార్ లేదండి XUV300లో. అండ్ డిఫాగర్ లైన్స్, మంచు పడేటప్పుడు వర్షాకాలంలో ఈ
ఈ ఆప్షన్ అనేది మనకి ఈ ఫీచర్ అనేది యూజ్ అయ్యిద్ది. అండ్ అలానే రేర్ వైపర్ ఇక్కడ మనం చూడొచ్చు, హిడెన్ కెమెరా కూడా ఇక్కడ మనం చూడొచ్చండి. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఉండిద్ది అనమాట, అది ప్రెస్ చేసి మనం బూట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. యావరేజ్గా చెప్తున్నానండి 280-380 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. లాంగ్ రైడ్స్కి పర్ఫెక్ట్ స్పేస్ అండి లగేజ్ క్యారీ చేయడానికి. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ కార్ యాక్సిడెంట్ అయిందా లేదా మనం ఇక్కడ బ్యాక్ నుంచి ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇది లిడ్ అండి. ఈ పంచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చే పంచెస్ అనమాట. ఒకవేళ కార్ కనుక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఈ పంచెస్ అనేవి ఉండవు. జస్ట్ వెల్లింగ్ హీట్ ఇలా చూపించగానే ఇవి మొత్తం మెల్ట్ అవుతాయి అన్నమాట. అంత సెన్సిటివ్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇస్తారు. ఇక్కడ మీరు ప్రతి పంచ్ కూడా చూసుకోవచ్చు, బోత్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ లిడ్ అనేది ఇది వచ్చేసరికి జస్ట్ డస్ట్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పంచెస్ కూడా చూసుకోవచ్చు. అండ్ మీకు స్టెప్ ఇన్ టైర్ కూడా దాదాపుగా ఒక 70-80% స్టెప్ ఇన్ టైర్ ఉంది. ఇక్కడ కూడా మీరు పంచెస్ అనేవి చూడొచ్చు కార్నర్స్లో. ఒకసారి ఇంజన్ కూడా మనం చూపించడం జరిగిద్దండి. వీడియో లెంత్గా వస్తుంది, మీరు చూడండి. కార్ తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వారికి జస్ట్ వీడియోలో చూసి కార్ తీసుకోవాలి అన్నట్లుగా మనం వీడియో అనేది తీస్తున్నామండి. ఈ కార్లో సేఫ్టీ పరంగా 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డ్రైవర్ స్టీరింగ్కి కావచ్చు, అండ్ కో ప్యాసింజర్కి కావచ్చు, అండ్ పిల్లర్స్ కూడా వస్తాయండి. బోత్ సైడ్స్ కంప్లీట్గా 4 కవర్ అవుతాయి. అండ్ అలానే మనం కూర్చున్న సీట్స్లో కూడా బోత్ సైడ్స్ వస్తాయి. దీంతో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ కవర్ అవుతాయి. అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు. ఇటువైపు పిల్లర్స్కి చూడొచ్చు, ఈ బోత్ సైడ్ పిల్లర్స్ టోటల్ 8. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిద్ది. బోత్ సైడ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదండి ఎయిర్ బ్యాగ్స్. టోటల్ 10 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయండి. అండ్ మీకు సీట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా కంఫర్ట్గా ఉండిద్ది, చాలా బల్కీగా ఉంటాయి. రైడర్ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి 4 పవర్ విండో చూడవచ్చు. అండ్ లాక్ అన్లాక్ ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ స్టీరింగ్ వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించి క్రూజ్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. క్లస్టర్ ఆపరేట్ చేయడానికి ఇది మొత్తం ఇస్తారు. అండ్ ఇక్కడ మ్యూజిక్ పరంగా ఇందులో కార్ ప్లే యూజ్ చేసుకోవచ్చు అండి. మ్యాపింగ్ సిస్టమ్ ప్రతిదీ వస్తుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏసీ అయితే చిల్ వస్తుందండి. యూఎస్బి, పెన్ డ్రైవ్, ఆక్సిలరీ ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. ఒకసారి మనం బానెట్ పిక్ చేసి చూద్దాం. అండ్ ఇందులో వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చండి, ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే మనం రోడ్డు మీద టైర్స్ అనేవి జారిపోకుండా ఈ ఆప్షన్ అనేది యూజ్ అయ్యిద్ది. అలానే స్టార్ట్ అండ్ స్టాప్, మీకు లైక్ ఎలా చెప్పాలంటే, ఎక్కడైనా సిగ్నల్స్ పాయింట్ దగ్గర ఆటోమేటిక్గా కార్ ఆఫ్ అయిపోయింది. ఎప్పుడైతే క్లచ్ మనం ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా కార్ స్టార్ట్ అయిపోయింది. సో పార్కింగ్ సెన్సార్స్ 360 డిగ్రీ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. దానివల్ల మీకు రన్నింగ్లో కూడా సెన్సార్స్ వర్కింగ్లో ఉంటాయండి. ఎవరైనా వచ్చి తగలడానికి వస్తున్నప్పుడు మీకు సౌండ్ అనేది వస్తుంది, బీప్ సౌండ్. చాలా బాగుంటుందండి. ప్రతి ఫీచర్ కవర్ అవుతుంది అన్నమాట ఈ కార్లో. వీడియో కొంచెం లెంతీగా వస్తుందండి, ఏమనుకోవద్దు. కానీ కార్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఇంజన్ కూడా చూసుకోవచ్చండి, వెల్ మెయింటైన్డ్. దీనికి మించి నాకు తెలిసి ఎవరు మెయింటైన్ చేయలేరు, అంత పర్ఫెక్ట్గా కస్టమర్ మెయింటైన్ చేశారండి. ప్రతిదీ షోరూమ్ అన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ మొత్తం డ్రై ఉండిద్ది అన్నమాట అసలు మొత్తం. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి అప్పర్ ఆర్మ్స్ పంచెస్ చూసుకోవచ్చు, అప్పర్ ఆర్మ్స్ ఒరిజినల్ అప్పర్ ఆర్మ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇవి మొత్తం వచ్చేసరికి మనకి కంపెనీ నుంచి వచ్చిన లిడ్ అంటారు, లిడ్. ఈ మార్కర్స్ కావచ్చు ప్రతిదీ. అండ్ ఇటువైపు కూడా చూసుకోవచ్చు, డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అన్నమాట ఇది. అండ్ ఓవరాల్గా చూపిస్తాను చూడండి. అండ్ ఈ బానెట్ వెయిట్ అయితే మాత్రం
చాలా హెవీ ఇస్తారండి, ఒక బల్కీగా ఉండిద్ది అన్నమాట. మీకు బానెట్ వేసినప్పుడు సౌండ్ చూడండి, టప్ అని సౌండ్ వస్తుంది. మీకు సేఫ్టీ పరంగా అయితే మాత్రం చాలా మంచి వెహికల్. అలానే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది. 22 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. అండ్ ఈ కార్ మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఈ ప్రైస్కి అయితే మీకు 100% చెప్తున్నాను, గ్యారంటీ నాది రాదు. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అండి. మళ్ళీ బార్గెనింగ్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయవచ్చు. 7,90,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అండి. 7,90,000 రూపాయలు ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ అనేది ఉండిద్ది. ఈ రేంజ్లో 2021 నవంబర్కి చెందిన కార్, కంప్లీట్ సర్వీస్ రికార్డు ఉన్న కార్, ఎక్కడ సింగిల్ టచ్అప్ అవ్వని కార్, W8 ఆప్షనల్ ఎక్కడ లేదండి. మీరు ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.